మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 49వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం దగ్గర మహేష్ బాబు జన్మదినోత్సవం వేడుకలు జరుపుతున్నారు. అనేక మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం, ఉదయం పూట దేవుడి గుళ్ళో పూజా కార్యక్రమాలు, ఇంకా అనేక సభా కార్యక్రమాలు మన ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే సీనియర్ కృష్ణ గారి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మా రాయపూర్ గారు ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ రోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం, దేవాలయాల్లో పూజలు పునస్కారాలు, మురారి రిలీజ్ సందర్భంగా అభిమానులందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరించిన మా తోటి అభిమానులకి, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈ రోజు మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి భీమవరం పట్టణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ రోజు భీమవరం పట్టణంలో భారీగా కేకు కట్టింగ్ పెట్టి ఈ రోజు మరి పేద ప్రజలందరికీ మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాల్లో మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కి చెప్పక్కర్లేదు. మరి ఎన్నో కార్యక్రమాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద కానీ, మహేష్ బాబు గారి పేరు మీద కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే భీమవరంలో ఇంత ఘనంగా చేసేది మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానులకి, అలాగే ముందు నడిపించే రాయపల్లి శ్రీనివాసమూర్తి గారికి, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ మన గంటల ప్రసాద్ గారికి, అలాగే సుబ్బరాజు గారికి, అలాగే ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా ఈ రోజు మరి ప్రభాస్ ఫ్యాన్స్ తరపున మరి మహేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు మరి మహేష్ బాబు గారు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ, పాన్ ఇండియా సినిమాలు ఎన్నో చేయాలని చెప్పి ఈ రోజు మరి రాజమౌళి గారి సినిమా మరి ఆయన్ని మొదలుపెట్టారు. ఆయన్ని రాబోయే కాలంలో ఘన విజయం సాధించాలని చెప్పి పాన్ ఇండియా స్టార్ గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన పులిబిడ్డ, రారాజు కడుపున పుట్టిన యువరాజు, తెలుగు చలనచిత్ర రంగాన్ని తన నటనా వైభవంతో ఉర్రూతలొగిస్తున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకల్ని ఈ రోజున భీమవరంలో స్థానిక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వ్యక్తిగా మరి సినీ జీవితాన్ని ప్రారంభించి తెలుగు చలనచిత్ర సీమని అఖిల భారత స్థాయికే కాదు హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినటువంటి మహోన్నత వ్యక్తి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు. సాదా సీదాగా నడుస్తున్నటువంటి మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని సినీ రంగాలు కూడా వారి పరిధిని దాటి, వారి రాష్ట్రాన్ని దాటి మరి సినిమాలు చేస్తున్నటువంటి సమయంలో 70వ దశకంలోనే మరి హాలీవుడ్ స్థాయిలో మోసగాడైన సినిమాని తీసుకొచ్చి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ని ప్రపంచానికి పరిచయం చేసి తెలుగు సినిమా రంగాన్ని మరి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు. ఆయనకి వారసుడుగా పుట్టడమే కాదు, ఆయనకి నట వారసుడుగా కూడా సినీ అరంగేట్రం చేసి మరి బాలనటుడుగా ఆయన వయసు 49 సంవత్సరాలు అయితే ఆయన సినీ జీవిత వయసు 45 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. అటువంటి మరి 4.5 దశాబ్దాల నుంచి సినీ రంగంతో అనుబంధం ఉన్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు మరి వారసుడుగానే కాకుండా ఆయన యొక్క కృష్ణ గారి యొక్క మరి ఆయన యొక్క సాంచలనాలని, సాహసాలని, అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి దయా గుణాలని కూడా మరి వారసుడుగా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి మహేష్ బాబు. ఆయన చేస్తున్నటువంటి కేవలం 29 సినిమాలే కావచ్చు, కానీ ప్రతి సినిమా కూడా ఒక సంచలనం, ఒక విజయం. అదేవిధంగా మరి అతి తక్కువ సమయంలోనే మరి చేసినటువంటి 29 సినిమాల్లోనే ఆయన సుమారు 7 మరి నంది అవార్డులు పొందడం, అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఒక సెలబ్రిటీగా ప్రముఖమైన స్థానాన్ని మరి సాధించడం అనేది గొప్ప విషయం. మరి ఫోర్బ్స్ నిర్వహించినటువంటి మరి సర్వేలో ఆయన 100 మంది సెలబ్రిటీస్ లో, దేశంలో ఉన్నటువంటి 100 మంది సెలబ్రిటీస్ లో అతనిది 5వ స్థానం కింద, 31వ స్థానం కింద రావటం. అదేవిధంగా మరి అమెరికా నిర్వహించినటువంటి ఇంగ్లీష్ ఒక పత్రికలో ఉన్నటువంటి ఆ పత్రికలో పీకాక్ అనే పత్రికలో మరి ముఖ చిత్రంగా ఒక తెలుగు హీరో యొక్క ముఖ చిత్రాన్ని ప్రచురించడమే కాదు, దానికి అందులో రాసినటువంటి ఆర్టికల్ కి పెట్టినటువంటి టైటిల్ కూడా ఆయనకి సరి ఎవరు లేరు,
అంటే ఆయనతో పోటీ పడేటువంటి ఇంకో హీరో లేడని చెప్పి టైటిల్ తోటి ఒక ఆర్టికల్ రాయటం, అదే విధంగా మరో ఇంగ్లీష్ పత్రికలో కూడా ఆయన ఒక ముఖ చిత్రం వేసి అతని మీద ఒక ఆర్టికల్ రాయటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన స్థాయి మరి సినిమాల్లో నటించకుండానే మన అంతర్జాతీయ స్థాయిలోకి మహేష్ బాబు యొక్క స్థానం మరి పదిలంగా ఉంది. ఇప్పుడు అతను కొత్తగా నటించబోయే హాలీవుడ్ సినిమా కూడా ఈ రోజు మరి ప్రపంచవ్యాప్తంగా మరి విడుదల అయ్యేటువంటి పరిస్థితిలో అతను ఒక హాలీవుడ్ స్టార్ గా ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఆయన దాన దయా గుణాలను కనుక మనం పరిశీలించుకుంటే అతని సంపాదనలో 30% ప్రతి సంవత్సరం 30% ప్రజాహిత కార్యక్రమాలకి, ముఖ్యంగా మరి చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకి అతను మరి ఖర్చు పెట్టడం. అదే విధంగా సుమారు ఈ రోజున మరి 3,000కు పైగా 4,000 మందికి చిన్నపిల్లలకి మరి గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి ఎన్నో చిన్న పిల్లల యొక్క జీవితాలని మరి నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి దాన సంపన్నులు మహేష్ బాబు. అదే విధంగా మరి ఇప్పుడు కొత్తగా విద్యలో కూడా ఆయన యొక్క దృష్టిని సారించి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి మరి పిల్లలందరికీ కూడా ఉన్నతమైన చదువులు చదివించడానికి మరి మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున కొత్తగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అతని యొక్క మనస్తత్వానికి, అతనికి ఉన్నటువంటి మరి ప్రజల పట్ల ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి దాన గుణాన్ని నిదర్శనం. అతను మరింత మరి ఉన్నతిగా చెందాలని చెప్పి